గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అవ్వగా టీడీపీ ఆఫీస్పై దాడి కేసులోనూ ఆయన్ను విచారించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా వంశీకి పీటీ వారెంట్ జారీ చేసింది సిఐడి. ఈ కేసులో వంశీని విచారించాలని భావిస్తున్న సిఐడి అధికారులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. మరోవైపు ఇప్పటికే సత్యవర్ధన్ కేసులో వల్లభనేనిని కస్టడీకి కోరుతుంది సిఐడి. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఇవాళే తీర్పు వెలువరించనుంది. కోర్టు అనుమతి ఇస్తే 2 కేసుల్లోనూ విడివిడిగా వంశీని విచారించేందుకు సిద్ధమవుతున్నారు సిఐడి అధికారులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అవ్వగా టీడీపీ ఆఫీస్పై దాడి కేసులోనూ ఆయన్ను విచారించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా వంశీకి పీటీ వారెంట్ జారీ చేసింది సిఐడి. ఈ కేసులో వంశీని విచారించాలని భావిస్తున్న సిఐడి అధికారులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. మరోవైపు ఇప్పటికే సత్యవర్ధన్ కేసులో వల్లభనేనిని కస్టడీకి కోరుతుంది సిఐడి. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్పై కూడా ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే 2 కేసుల్లోనూ విడివిడిగా వంశీని విచారించేందుకు సిద్ధమవుతున్నారు సిఐడి అధికారులు. రైట్గా వల్లభనేని వంశీ కేసుకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. యాదీపిక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో హైకోర్టు ఏదైతే హైకోర్టు ముందస్తు బెయిల్ను కొట్టివేయడంతో తిరస్కరించడంతో ఈ కేసుకి సంబంధించి సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఆయనను విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలి అంటూ కస్టడీ పిటిషన్ వేసినటువంటి దానికి సంబంధించినటువంటి వాదనలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఈరోజు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిఐడి కూడా తమకు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. దాఖలు చేసినటువంటి పిటిషన్ని కూడా కోర్టు స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 2 కేసులకి సంబంధించి ఏదైతే సిఐడి జారీ చేసినటువంటి పీటీ వారెంట్తో కేసుకి సంబంధించి దాంతోపాటుగా ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పోలీసులు విచారణకు అనుమతించే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు రేపటితోటి ఏదైతే రిమాండ్ గడువు ముగియనుండడంతో కోర్టుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ కోర్టులో ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి విచారణ అనంతరం రిమాండ్ పొడిగింపుతో పాటుగా ఆయనను కస్టడీకి పోలీసులకు అలాగే సిఐడికి కస్టడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆల్రెడీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి కొన్ని సౌకర్యాలు కల్పించాలంటూ ఆయన హెల్త్ కండిషన్స్ని బేస్ చేసుకుని కొన్ని సౌకర్యాలు కల్పించాలి అంటూ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ కూడా ముగిసింది. ఈరోజు దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన జైలుకి సంబంధించినటువంటి డాక్టర్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని ఆయన హెల్త్ కండిషన్స్ని కూడా చెకప్ చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన హెల్త్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఎత్తైన మంచం లాంటిది ఏదైనా చెక్క బల్ల లాంటిది అరేంజ్ చేయాలి అని చెప్పి కోర్టు కూడా మానవతా దృక్పథంతో ముందుకు వెళ్లాలనే ఆదేశాలు అయితే ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే భోజనం కూడా ఇంటి నుంచి కావాలి అనే పిటిషన్లో దాఖలు చేశారు. దానికి అనుమతించ
అంగీకరించకపోవచ్చు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ వల్లభనేని వంశీ కేసుకి సంబంధించినటువంటి అంశంలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సిఐడి ఏదైతే పిటి వారెంట్ ఇష్యూ చేయడంకి సంబంధించి అలాగే కస్టడీకి ఇవ్వాలని కోరుతుందో దానితో పాటుగా వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి కస్టడీ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు, అలాగే సౌకర్యాలు కావాలి అంటూ వల్లభనేని వంశీ తరపున లాయర్ వేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.